రైట్గా యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి వివేక్. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, వాటి క్వాలిటీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎంత పంట నష్టం జరిగింది, పంట నష్టపరిహార బాధితులకు అందించారా అని అడిగి తెలుసుకున్నారు. ఇక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల స్టేటస్ పై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. What happened? How they cleared it? What are we doing? How can we clear it? యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి వివేక్. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇక ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, వాటి క్వాలిటీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎంత పంట నష్టం జరిగింది, పంట నష్టపరిహారం బాధితులకు అందించారా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల స్టేటస్ పై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చాలా మంది ఇక్కడ నుంచి 2 to 300 ఇస్తే మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ రాదు. నేను 7 to 10 ఇంకా లోడ్ అవుతుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, సఫిషియెంట్